యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రాళ్ళు అన్నవాళ్ళు నోళ్ళు తెరవచ్చు. త్రిశూలం చిన్నదే కానీ పొడిస్తే గుచ్చుకుంటుంది. ఒకసారి ట్రై చేయనా అత్తయ్య? రేయ్, నోరు మూసుకొని ఇంకా ఏమున్నాయో చూడు. డమ్ 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 డమరకం. ఈ రెండే, ఇంకేమీ లేవు. ఖాళీ సంచి. తలపెట్టి చూస్తారంటే చూడొచ్చు. చూడండి. అక్కర్లేదులే. చూసావుగా సుమ్నా, నీ డౌట్స్ క్లియర్ అయినట్టేనా? అయ్యిందిలేండి, ఆట బొమ్మలు తెచ్చుకుంది. అవి బొమ్మలు కావు, 14 లోకాల పట్టుకొమ్మలు మహేశ్వరుడిచ్చి పంపాడు. నీకు దండం సింగారమ్మా. ఒకసారి శివుడంటావు, ఇంకోసారి శంకరుడంటావు, మరోసారి మహేశ్వరుడంటావు. నువ్వు శివభక్తురాలు అనుకోవాలో లేకపోతే మతి చెడిన మంచి అమ్మాయి అనుకోవాలో బొత్తిగా అర్థం కావడం లేదు. ముందు ముందు మీకే అర్థమవుతుందిలే. నా గదెక్కడా? నీకు కూడా బెడ్రూమ్ కేటాయించాలంటే కుదరదు. ఇప్పటికే మందలా ఉన్నారింట్లో. సుమన, నేను ప్రత్యేకంగా గది అడగలేదు. పూజ గది చాలు నాకు. విశాలాక్షి, ఈ ఇల్లు నీదే అనుకోమ్మా. సుమన మాటలు పట్టించుకోకు. అవునమ్మా, నీకు నచ్చినట్టు ఉండు. రేపటి వరకు ఉంటాను నాన్న. ఎల్లుండి శ్రీశైలంలో శివ పూజలున్నాయి. పెద్దమ్మ, అవి ఆ సంచిలో పెట్టేసే. విశాలాక్షి, నా గదిలో ఉందో గానిరా. నేను అన్ని చోట్ల ఉంటాను పెద్దమ్మ. ఇంతకు ముందు వచ్చిన దానిలో వెళ్ళిపోతుంది. శివా, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? ఈ మధ్య మరీ నల్లపోసవైపోయావు. మీకేంటమ్మా, మూడు బాగుంటే పండగ చేసుకుంటారు. బాలేదన్న కాలక్షేపం చేయడానికి మనుషులకు 1,00,000 దారులున్నాయి. నేను పిట్టగాన్ని. సీజన్ ఉన్నప్పుడే చక్కర్లు కొట్టి రావాలి కదా. అవునులే, ఇప్పుడెవరు కాదన్నారని. అది సరే, ఏంటి కబుర్లు? డిఎన్ఏ రిపోర్ట్ ఏదో చేయించావంటగా?
శివ, ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడుకో. నీకు ఆ వివరాలు తర్వాత చెప్తాను. సరేలే, నీ పాపల గురించి తెలుసుకుందామంటే తర్వాత మాట్లాడదామంటున్నావు. ఇంకో పాప ఎవరో ఇంటికొచ్చిందంటగా? అవును, వచ్చింది. నీకు పరిచయం చేద్దాం అనుకుంటే కనపడలేదు. ఏం పేరు? విశాలాక్షి. అమ్మవారు పేరు పెట్టుకున్న అమ్మాయిని వెంటనే చూడాలబ్బా. కొంచెం కేకేయొచ్చుగా. పిలుచుకొస్తానుండు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబి. అమ్మా విశాలాక్షమ్మ తల్లి, నా ఈ జన్మ తరించిపోయిందమ్మా. పక్షినైన నాకు నీ నిజస్వరూపం దర్శించుకునే భాగ్యం కల్పించావా అమ్మా? శివ, నా భర్త పేరు పెట్టుకున్నావు నువ్వు. అది కాదని పక్షి జన్మలో ఉన్నందుకే నేను నీకు ఈ రూపంలో కనిపిస్తున్నాను. మానవ మాతృలెవరికి నేనిలా కనిపించను. ఇలా కనిపించానని నువ్వు కూడా చెప్పకు శివ. అంటే అమ్మా నువ్వు ఈ ఈ ఇంటికొచ్చిన శివ, హాయ్ శివ. విశాలాక్షి నీకు ముందే పరిచయమా? ఈమె పరిచయం లేకపోవడం ఏంటమ్మగారు? అందరికీ సుపరిచితమే. హలో శివ, నీకు ఎప్పటి నుంచో పరిచయం అన్నట్టు మా దగ్గర బిల్డప్ ఇవ్వకు. నేను చెప్తున్నాను విను. ఈ పాప పేరు విశాలాక్షి. అమ్మా నాన్న లేరు, ఒక అనాథ. ఆ మాట మాత్రం అనకు దుర్దు పిన్ని. అవునే దూర్, తల్లిదండ్రులు లేకపోతే అనాథ అని అంటున్నావు సరే. అలా అంటే మనకు పిల్లలు లేరు. ఆ మాటకొస్తే మనం కూడా అనాథలు కదే. మనకి బంధువులున్నారు కదండి, తనకెవరున్నారు? ఓ పొడుగు సుందరి, తన గురించి నీకేం తెలుసు? చెప్పకు శివ. విన్నదంటే భయంతో గుండాగిపోయేలా ఉంది. పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉన్నట్టే చెప్తున్నావే. విశాలాక్షి, నువ్విక్కడికొచ్చావా? నిన్ను పిలుచుకొద్దామని వెళ్ళాను. శివ పాట పాడుతూ నన్ను పిలిచాడమ్మా. పిలుపు విన్నాక నేను రాకుండా ఉంటానా? ఈ ఇంట్లో వాళ్ళందరూ ఎంతో పుణ్యం చేసుకుంటే గాని నిన్ను చూడరమ్మా. అమ్మ అంటున్నావేంటి శివ? చిన్నపిల్లే, నీకన్నా చిన్నదే. అలా అనకండి. నేను మాత్రం ఈ అమ్మాయిని అమ్మనే అంటాను. జై జై ధ్వానాలు పలుకుతూ నా జన్మ తరించేలా చేసుకుంటాను. ఏ పాపా, శివకు కూడా మతి భ్రమించేలా చేశావా? నేనేవీ చేయలేదు. పట్టరాని ఆనందంతో శివ అలా మాట్లాడుతున్నాడు. ఓయ్ నైని, నేను వెళ్ళి పూలు కోసుకొస్తాను. ఈ అమ్మ పాదాల చెంత పెడతా. వస్తా. విశాలాక్షి నవ్వు ఎంత బాగుందో కదా. స్వచ్ఛమైన నవ్వు కదక్కా.
ఇక్కడేం చేస్తున్నావు? నాన్న వాళ్ళ అమ్మని చూస్తున్నాను. ఆవిడెప్పుడో కనుమరుగయింది. నువ్వు కళ్ళు పెద్దగా చేసుకుని చూస్తే మాత్రం వస్తారా? రాత్రి నేను పడుకునే ముందు నాన్న వాళ్ళమ్మ త్వరలోనే ఈ ఇంటికి వస్తుందని చెప్పాడు సుమన. పునర్జన్మ ఎత్తిందంట. ఈ ఆటలు టమాటాలు ఎవరికి కావాలి? చూడు పాప, నువ్వు ఈ ఇంటికొచ్చి పూజ గదిలో కాలక్షేపం చేస్తూ టైంకి తిని తొంగోడం కాదు, ఇంట్లో పని కూడా చేయాలి. ఏం చేయాలి? బయట అంట్లేసున్నాయి, తోమిరాపో. అదేంటమ్మా గెస్ట్ పని చెప్తున్నావు? గెస్టా? ఈ 2 రోజులుండి రేపు వెళ్లిపోయే వాళ్ళకు కూడా మర్యాదలు చేసుకుంటూ పోతే ఆ తర్వాత పనులన్నీ మన నెత్తిన పడతాయి. చిట్టి, పాపం విశాలాక్షి ఎంత తింటుంది చెప్పు? 2 ముద్దలు తింటే ఎక్కువ. తను తిన్న ప్లేటు తనే కడిగేసుకుంది. ఈ విషయంలో మెచ్చుకోవాలి. 2 రోజులు పని వాళ్ళకి లీవ్ ఇచ్చాను. అందుకే విశాలాక్షిని అంట్లు తొమ్మిరమ్మన్నాను. తప్పే ఉంది? ఆడపిల్ల అన్నాక స్వామి సారంగా, విశాలాక్షి, విశాలాక్షి, విశాలాక్షి విశాలాక్షి ఎక్కడుంది బాబుగారు? హాల్లోకి వచ్చింది. బయట అంట్లు తోముతోంది. నిన్న ఒక్కరోజే చక్కగా చూసుకున్నారు. అంతే కదా ఆంటీ, అన్నం పెట్టినందుకు ఆ మాత్రం పని పెట్టేశారు. ఆ పని చేయమని మేం చెప్పలేదే. సుమన చెప్పింది చెల్లి. పని వాళ్ళని రేపు రమ్మందంట. ఎందుకలా చేస్తున్నావు సుమన? అవును, రేపు సాయంత్రం నా బర్త్డే సెలబ్రేషన్స్ కదా, అప్పుడు ఎక్కువ పని ఉంటుందని సెలవు తీసుకోమన్నాను. అయినా ఆ పిల్ల పని చేసి బతికే రకమేలే. ఇక్కడ ఎవరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అన్నయ్య, చిన్నపిల్లలతో పని చేయిస్తే బుద్ధి లేదు అంటారు. అన్నంట్లు తోమంటే విశాలాక్షి చేతులు నొప్పెడతాయి. విశాలాక్షి, నువ్వు సుమన మాట అస్సలు వినకు. తను చెప్పిన పనులు అస్సలు చేయకు. ఎందుకు చిన్నాన్న? మీ ఆవిడ 3వ తప్పు చేస్తుందనా? ఆ విషయం నీకు కూడా తెలిసిపోయిందా? అందరికీ చెప్తారు కానీ నాకు మాత్రం చెప్పరు. రే, ఏంట్రా విషయం? ఏం లేదమ్మా. రేయ్, పర్లేదు చెప్పరా, మేం హెల్ప్ చేస్తాం.
వెళ్ళి తోమ్ 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 మేం కూడా తోమ్తామని అంట్లు కడగడానికి సాయం చేయండి. అవసరం లేదు పెద్దమ్మా, సుమన చెప్పిన పని చేసేశాను. అంట్లన్నీ తోమేశావా? ఓ ఎప్పుడో. ఢమఢమని ఢమరుకం మోగించినంత ఈజీ అనుకున్నావా అన్ని అంట్లు తోమడం అంటే? నీళ్లు గుమ్మరించి వచ్చిందేమో. లేదు సుమన, నీకన్నా శుభ్రంగా ఉన్నాయి. కసి పళ్ళంతా తెల్లగా మెరుస్తున్నాయా? ఏయ్ నోరు తెరవ్వే. హిహి అని పళ్ళికిలించు. ఏ ఏంటి చీ గిచ్చుతానేమనుకున్నావు? ముద్దలు మింగేటప్పుడు జానెడంత తెరుస్తావే నోరు. ముందు ఆ అంట్లను ఎలా తోమిందో చూద్దాం రండి. దీన్ని మూడో తప్పుగా లెక్కలోకి తీసుకోవద్దు. తనకి తెలియక పాపకి పని చెప్పింది అంతే. రే 1, 2, 3 ఈ తప్పుల గోలింటి విక్రాంత్. అదో లెక్కలే అమ్మా. ఏదేమైనా నమ్మలేకపోతున్నాను ఆంటీ. అమ్మాయి ఇంత వేగంగా అలా ఎలా పని పూర్తి చేయగలుగుతుంది? సంకల్ప బలం ఉంటే ఏమైనా చేయొచ్చు. మా ప్యాంట్లు షర్ట్లున్నాయి, ఇస్త్రీ చేసి పెడతావు పాపా? నీ ఒళ్ళు కాలుతుంది పెద్ద నాన్న. చెప్పిందిగా, ఇస్త్రీ పెట్టి తమరి వీపు మీద పెట్టి బస్సాటాడుతుంది. అటూ ఇటూ 2 సార్లు తిప్పిందంటే తోలుడొస్తే మీ అమ్మే ఆరేస్తుంది. హే, నాకెందుకు అప్పచెప్తావు పని? చూసారా, అంటే చిరిగి చాట్ అవుతుందనే కదా. విశాలాక్షి, అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉంటావు. ఇక్కడికొచ్చాక కూడా పనులు చేస్తూ అలసిపోతే ఎలా? అవునమ్మా, నానా అని నువ్వు పిలిచాక నిన్ను కూతుర్లానే చూడాలి గాని పని మనిషిలా ఎవ్వరూ చూడకూడదు. ఇప్పుడు అంట్లు తోమిందిగా, పని మనిషిలా తోమింది. మీ కూతుర్లే తోమిందా బావగారు? నువ్వు మనిషిలా ఉంటే సమాధానం నీకే తెలుస్తుంది. సుమన వల్ల మాట్లాడేది గొంతంటే ఎలాగుంది? అవును, నా గొంతుకి ఏమైంది? హే,
మగవాళ్ళ మాట్లాడుతున్నావెందుకు? అయ్యో అత్తయ్య గారు, నేను మిమిక్రీ చేయట్లేదు, ఇలాగే వస్తుంది. అంటే తన నోరు అది నోరైతే కదా. హా? ఆ మూలకేసిన బోరా అలాగే ఉంది గొంతు. అంబా అనే ఆవు గొంతైనా మధురంగా ఉంటుంది. నా గొంతుకి ఏమైంది? మాట ఎందుకు ఇలా వస్తుంది? నువ్వు మాట్లాడకి తల్లి. నా మొగుడు దడుచుకుని చచ్చేలా ఉన్నాడు. స్పేర్గా ఇంకో తాళి కూడా లేదు. సంథింగ్ ఏదో అయ్యింది. ఇమీడియట్ గా డాక్టర్ని పిలిపించండి. ఫోన్ చేసి పిలిపించండి. అలాగే నేను ఫోన్ చేసి చెప్తాను, నువ్వు ఇక్కడే ఉండు. బాబు గారు, మా చెల్లెలు గొంతుకి ఏమైంది?